ఈవెంటో తెలుసా? మీతో బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు నేను ఆల్రెడీ రెడీ చేయించిన డాక్యుమెంట్స్. వారం రోజుల్లో అదితిని నాకిచ్చి పెళ్లి చేశారా సరే సరే, లేదంటే పర్మనెంట్గా మీ బిజినెస్ డీల్స్ క్యాన్సిల్ చేసుకుంటాను. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరు నువ్వు? ఆ బెనర్జీకి నీకు ఏంటి సంబంధం? ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, నాకు బెనర్జీ అన్నయ్యకి ఎలాంటి సంబంధం లేదు. ఏంటమ్మా, తనని ఒక పక్క అన్నయ్య అంటున్నావు, ఇంకొక పక్క సంబంధం లేదంటున్నావు. సంబంధం లేనప్పుడు అతని ఇంట్లో నువ్వెందుకుంటున్నావు? నేను కష్టాల్లో ఉన్నప్పుడు బెనర్జీ గారు నన్ను ఆదుకున్నారు సార్. చనిపోయిన తన చెల్లెల్ని నాలో చూసుకుంటున్నాను అని చెప్పారు. బెనర్జీ గారి అమ్మ నాన్న కూడా నన్ను సొంత బిడ్డలాగా చూసుకున్నారు. అందుకే ఆయన్ని నేను అన్నయ్య అని పిలిచాను. అంతకు మించి ఆయన ఏం చేస్తుంటారో నాకు తెలీదు సార్. చూడమ్మా, మర్యాదగా నిజం చెప్తే నీకే మంచిది. లేదంటే టెర్రరిస్టులతో సంబంధాలున్నాయని నిన్ను జైల్లో పెట్టాల్సి ఉంటుంది. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, నిజంగా నాకేం తెలీదు. నేను జస్ట్ ఆ ఇంట్లో షెల్టర్ మాత్రం తీసుకొని ఉంటున్నాను సార్. నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో మేము ఎంక్వైరీ చేయాలి. అప్పటి వరకు నువ్వు సెల్లోనే ఉండు. కానిస్టేబుల్స్, తన సెల్లో పెట్టండి. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్, నాకేం తెలీదు. నేను అమాయకురాలిని. నువ్వు అమాయకురాలువో లేకపోతే తీవ్రవాదివో మేము ఎంక్వైరీ చేసి తెలుసుకుంటాం. అంతవరకు నువ్వు లోపలుండు. తీసుకెళ్ళండి. సార్ ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్. భగవంతుడా, ఇలా ఇరుక్కుపోయానేంటి? ఇందులో నుంచి నేను ఎలా బయటపడాలి? నేనే అహల్యనని గౌతమ్ గారితో చెప్పలేను. ఏం చేయాలి? ఏంట్రా నువ్వు చెప్పేది? అహల్యని పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు? తనకి ఇన్నాళ్ళు షెల్టర్ ఇచ్చిన బెనర్జీకి టెర్రరిస్ట్ గ్రూపులతో సంబంధం ఉందంట. అందులో అహల్యకు కూడా భాగం ఉందేమోనని అరెస్ట్ చేశారు. ఎవడో వెధవ తప్పు చేస్తే అహల్యని అరెస్ట్ చేయడం ఏంట్రా? ఇందులో తన చేసిన తప్పేముంది? ఆ వెధవ ఇంట్లో షెల్టర్ తీసుకోవడమే అహల్య చేసిన తప్పు. విచారణలో భాగంగా పోలీసులు అహల్యని తీసుకెళ్లిపోయారు. ఇది అన్యాయం రా. పాపం, చెయ్యని తప్పుకి అహల్యకి శిక్ష పడుతుందేమో. ఇప్పుడు ఎలా రా? ఎలాగైనా సరే అహల్యని వీలైనంత త్వరగా విడిపించాలరా. రే, తను మేరా కదా అహల్యని నువ్వేం చెప్పొచ్చు కదరా. అప్పుడు అహల్యని విడిపించడం ఈజీ అవుతుంది కదా. అహల్య తనకి తానుగా బయటపడే వరకు తనే అహల్య అని చెప్పలేనురా. అలా అని అహల్యని స్టేషన్లో ఉంచడం పద్ధతి కాదురా. ఈ పరిస్థితి రాకూడదని నేను అహల్యని ముందుగానే హెచ్చరించానురా. ఒక రకంగా తన పరిస్థితికి నేను కూడా ఒక కారణమేమో. ఆ బెనర్జీ గురించి పోలీసులకి చెప్పిందే నేను. నా కారణంగానే అహల్యని పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి నువ్వెలా కారణం అవుతావురా? ఒక నేరస్తుని పోలీసులకి పట్టించావు, దానికి అహల్య ఎఫెక్ట్ అవుతుందని నువ్వు ఊహించావు కదా. ఒకప్పుడు మా నాన్నని కాపాడడానికి అహల్య చేయని నేరాన్ని మీదేసుకొని స్టేషన్కి వెళ్ళింది. ఇప్పుడు కూడా చెయ్యని నేరానికి స్టేషన్కి వెళ్ళింది. ఎంత కష్టం వచ్చినా సరే తన అహల్య అని మాత్రం చెప్పుకోలేదు. సైలెంట్గా వెళ్ళిపోయింది. టెర్రరిస్ట్ గ్రూపులతో సంబంధం ఉందని అరెస్ట్ చేస్తే బయటపడడం చాలా కష్టం రా. దేశ భద్రతకి సంబంధించిన విషయం కాబట్టి అంత ఈజీగా వదలరు.
ఈ విషయంలో మీ నాన్నగారు ఏమైనా హెల్ప్ చేస్తారేమో కనుక్కోపోయావా? ఆయన ఎక్స్ మిలిటరీ మ్యాన్ కదా. నాన్నకి అహల్య గురించి తెలుసు కానీ నర్సు మీరా గురించి తెలియదు కదరా. ఆయన మాత్రం ఏం హెల్ప్ చేస్తారు? నేనే ఫైట్ చేస్తాను. ఎలాగైనా సరే అహల్యని నేనే బయటికి తీసుకొస్తాను. సరే, నేను వెళ్ళొస్తాను రా. సరేరా, జాగ్రత్త. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. సరేరా. గౌతమ్ గారు, ఒకప్పుడు అర్జున్ ప్రసాద్ సార్ మీద తప్పుడు కేసు మోపితే ఆ నింద నా మీద వేసుకుని ఈ స్టేషన్కి వచ్చాను. ఆ రోజు గౌతమ్ గారు నా కోసం చాలా టెన్షన్ అయ్యారు. ఆ కుటుంబం మొత్తం నా వెంటే ఉంది. ఈరోజు నేను నర్సు మీరు అలా నటిస్తూ ఆ కుటుంబానికి ఏమీ కాకుండా పోయాను. ఇప్పుడు నా కోసం ఎవరు వస్తారు? నన్నెవరు కాపాడతారు? సారీ అహల్య, నీ పరిస్థితికి నేనే కారణం. నిన్ను ఏదో రకంగా బెనర్జీ ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చుండుంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదేమో. ఏంటి డాక్టర్ గారు ఇలా వచ్చారు? మీరా గారికి బెయిల్ తీసుకొచ్చాను సార్. ఆవిడికి టెర్రరిస్టులతో సంబంధం ఉందండి. అలాంటి ఆవిడ్ని ఎలా వదిలేస్తాం? అయినా బెనర్జీ మీద కంప్లైంట్ ఇచ్చింది మీరే కదా. ఇప్పుడు మీరే ఆవిడికి బెయిల్ ఇస్తానంటారేంటి? బెనర్జీ అలాంటి వాడని మీరా గారికి తెలీదు. తనేదో కష్టాల్లో ఉండి ఆ ఇంట్లో షెల్టర్ తీసుకుంది. అంతకు మించి తను ఏ తప్పు చేయలేదు. బెనర్జీ అబ్స్కాండింగ్ అయ్యాడు సార్. అతని వెనుకున్న టెర్రరిస్టులు కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు.